టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కేరళ డార్లింగ్ బాయ్ సంజు శాంసన్. ఈ పేరు ప్రతి క్రికెట్ అభిమాని నోటి వెంట వినిపిస్తుంది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు సంజుకు అసలు టీ20లో అవకాశం వస్తుందా అనే అనుమానం. సంజు తన సామర్థ్యం నిరూపించుకోవడానికి సమయం రావాలన్నారు. అలా ఎన్నిసార్లు ఛాన్సులు ఇస్తారని మరికొంతమంది అంటారు. సంజుకు బదులు మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలంటారు. సంజు విషయంలో కెప్టెన్ సూర్యాభాయ్ కూడా హేళనగా మాట్లాడారు. అసలు సంజుని సూర్య ఏమన్నారు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజు శాంసన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్కు ముందు సంజుని టీంలోకి సెలెక్ట్ చేశారు. తనని ఆడించారు కూడా. కానీ పరుగులు చేయకుండానే పెవిలియన్ బాట పెట్టాడు. ఇక బెంచ్కే సంజుని పరిమితం చేసి మరో ఆటగాడికి ఛాన్స్ ఇచ్చారు. ఒకానొక సమయంలో సంజు శాంసన్ చాలా అవమానాలు ఎదుర్కొన్నాడని చెప్పాలి. జట్టులోకి తీసుకోవడం, బెంచ్ పైనే కూర్చోబెట్టడం పనిగా మారిపోయింది. ఈ తరుణంలోనే సంజుని వరల్డ్ కప్లోకి తీసుకుంటారనేది మరో సందేహం. కట్ చేస్తే సంజు శాంసన్ని వరల్డ్ కప్లో చోటు దక్కింది. ఇక్కడి నుంచి సంజు గేమ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైంది. గ్రూప్ ఏలో భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్. అందులో సంజుకి ఛాన్స్ రాలేదు. ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది. సెకండ్ మ్యాచ్లో భారత్ వర్సెస్ నమీబియా. అందులో సంజుకు ఛాన్స్ వచ్చింది. హమ్మయ్యా అనుకున్నారు. కానీ ఈసారి సంజు శాంసన్ నిరూపించుకుంటాడని అందరు అనుకున్నారు. కానీ సంజు 8 బంతులాడి 22 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సర్లు, ఒక 4 కూడా ఉంది. మంచి టచ్లో ఉన్నాడనుకున్నారు. కానీ మ్యాచ్లో సంజు హాఫ్ సెంచరీ చేస్తాడనుకుంటే చేయలేక వెనుతిరిగాడు. ఇక మరో మ్యాచ్ అయినా ఆడతాడనుకున్నారు అందరూ. అది కూడా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మను తీసుకున్నారు. సంజు శాంసన్ పక్కన పెట్టారు. దీంతో మరోసారి మొండి చేయింది సంజు శాంసన్కి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ పాక్ మ్యాచ్లో నిరాశపరిచాడు. దీంతో అభిమానులు సంజు శాంసన్కు ఛాన్స్ ఇచ్చినా అయిపోయేది ఉండేది అనుకున్నారు. కానీ ఈశాన్ కిషన్ రాణించడంతో భారత్ గెలిచింది. ఇక నెదర్లాండ్స్ మ్యాచ్లోనూ సంజుకు అవకాశం రాలేదు. అభిషేక్ రాణించలేదు. మరో డక్అవుట్గా వెనుతిరిగాడు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. సూపర్ 8 స్టేజ్. భారత్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే జట్లు సూపర్ 8లో ఉన్నాయి. తొలి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో భారత్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అందులోనూ అభిషేక్కి ఛాన్స్ ఇచ్చి సంజుని బెంచ్ మీదకి పరిమితం చేశారు. ఇప్పుడు భారత్ సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా మిగతా 2 మ్యాచ్లు గెలవాలి. లేదంటే ఇంటిముఖం పట్టాల్సిందే. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న సంజు అభిమానులకు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సంజుకి అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొట్టి సత్తా చాటుతాడనుకున్నాం. కానీ 15 బంతులు ఎదుర్కొని ఒక 4, 2 సిక్సర్లు మాత్రమే కొట్టి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మరోసారి సంజు శాంసన్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నిసార్లు ఇస్తారు అవకాశం అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. దీంతో సంజు అభిమానులు తీవ్ర నిరాశతో ఉండిపోయారు. ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వెల్లువెత్తాయని చెప్పుకోవచ్చు. ఇక జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ భారీ తేడాతో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సంజు శాంసన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తక్కువ అంచనాతో మాట్లాడాడు. టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ని ప్లేయింగ్లో చేర్చడంపై మీడియా ప్రశ్నలకు సూర్యకుమార్ హేళనగా నవ్వుతూ సమాధానమిచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో అభిషేక్ తిలక్ స్థానంలో సంజుని ఆడించాలా అన్నట్లు నవ్వుతూ బదిలిచ్చాడు. అంతేకాదు అవమానించినట్లుగా సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. శాంసన్కి చోటిస్తారా అంటే అభిషేక్ శర్మకు బదులుగా తీసుకోవాలా అన్నట్లు నవ్వాడు. సోషల్ మీడియా మాత్రం సూర్యను ఘోరంగా ట్రోల్ చేసింది. సంజుకి టైం వస్తుంది, సంజు ఆడతాడు, చాలామంది సంజుపై నమ్మకం ఉందంటూ ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. ఇక కట్ చేస్తే మరో 2 రోజుల్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్. అందులో విండీస్ జట్టు. ఇక భారత్ ఏ మాత్రం తప్పు చేసినా ఇంటికే. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో అక్షర్ పటేల్ను తీసివేసి చిక్కుల్లో పడింది. ఈసారి ఎలాంటి తప్పు చేసినా పెద్ద ముప్పే. కొందరు విశ్లేషకులు చెప్పినట్లుగానే సంజు శాంసన్కి అవకాశం ఇచ్చారు. అక్షర్ పటేల్ను కూడా తీసుకున్నారు. విండీస్ జట్టుతో భారత్ టాస్ గెలిచి సూర్యకుమార్ బౌలింగ్ తీసుకున్నాడు. భారత్ ముందు కొండంత లక్ష్యం, 196 పరుగుల టార్గెట్. ఎప్పటిలాగే అభిషేక్ శర్మ ఓపెనింగ్ వెళ్ళాడు.
తనతో పాటు సంజు కూడా దిగాడు. అభిషేక్ రాణిస్తాడనుకుంటే 10 పరుగులకే వెనుతిరిగాడు. ఒక్కసారిగా స్టేడియం అంతా సైలెంట్గా మారిపోయింది. సంజు ఉన్నాడు, మరోవైపు ఈశాన్ కిషన్ ఉన్నాడు. ఈశాన్ కిషన్ కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ముందు కొండంత లక్ష్యం 2 వికెట్లు కోల్పోయింది. అసలు భారత్ గెలుస్తుందా, సెమీస్ వెళ్తుందా లేదా అనేది టెన్షన్. అప్పుడు సంజు దేవుడిలా ఆదుకున్నాడు, అందరి నోళ్ళను మూయించాడు. తన క్రికెట్ చరిత్రలో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి చరిత్రలో నిలిచాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడి నిలబడ్డాడు క్రీజులో. భారత్ను నిలబెట్టాడు. సంజు ఆడిన ప్రతి బాల్ భారత్ అభిమాని గుండెల్లో పరుగులు పెట్టించాడు. అసలు ఊహించని విధంగా ఆడి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి సత్తా చాటి భారత్ను సెమీస్కు తీసుకెళ్లి అందరి నోట తన బ్యాట్తో సంజు సమాధానం చెప్పాడు. చివర్లో 6, 4 కొట్టి తన హెల్మెట్ పీచ్లో తీసి నేలపై మోకాలతో కూర్చుని నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఇక జట్టు విజయం తర్వాత జట్టులోకి తీసుకోవాలా అన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్కి ఎదురుగా గ్రౌండ్లోకి వెళ్ళి క్యాప్ తీసి సలాం కొట్టాడు. ఎన్ని మాటలు, ఎన్ని ఒడిదొడుకులు పడ్డా చివరకు తనకంటూ ఒక రోజు వస్తుందని సంజు శాంసన్ నిరూపించుకున్నాడు. అదే సంజు శాంసన్ విండీస్ మీద ఆడకపోయి ఉంటే భారత్ సెమీఫైనల్కు వచ్చేది కాదు. ఇక సెమీస్లో కూడా సంజు సత్తా చాటాడు. ఒక్క ఇన్నింగ్స్ తన ఆట తీరును మార్చేసిందని చెప్పాలి. తనలో కాన్ఫిడెన్స్ పెంచిందని చెప్పాలి. సెమీస్లో భారత్ భారీ స్కోర్ చేయడానికి కారణం సంజు. అదే సంజు కీలక ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే ఓటమి పాలయ్యేది. అప్పటికే 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై గెలిచింది సెమీస్లో. 89 పరుగులు ఇచ్చేసి భారత్కు భారీ స్కోరుకు పునాదులు వేశాడు సంజు శాంసన్. లేదంటే ఈరోజు ఇండియాకు కప్పు వచ్చేది కాదు. ఇక ఫైనల్ విషయానికి వస్తే న్యూజిలాండ్ జట్టు. అసలు భారత్కు అహ్మదాబాద్ స్టేడియం టెన్షన్, ఆ సెంటిమెంట్ భయాన్ని పటాపంచలు చేసింది భారత్. ఫైనల్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో సంజు శాంసన్ మరోసారి జూలు విదిల్చాడు. 89 పరుగులు చేసి 8 ఫోర్లు, 4 సిక్సర్లతో దంచుడే దంచుడు. దెబ్బకు భారత్ స్కోర్ 255కు చేరింది. ఫైనల్లో ముచ్చటగా మూడోసారి T20 వరల్డ్ కప్ని ముద్దాడింది. ఇక T20 వరల్డ్ కప్లో సంజుకు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. ఎప్పుడు ఎక్కడ ఆడాలో తెలిసిన వాడే సంజు శాంసన్ అని నిరూపించుకున్నాడు. ఏ సమయంలో ఎలా ఆడాలి, ఇలా క్రీజులో నిలబడాలనేది సంజు తన బ్యాటింగ్ పవర్తో చూపించాడు. తనను హేళన చేసిన వారితో సలాం కొట్టించుకున్నాడు. కోట్లాది మంది హృదయాలను సంజు గెలుచుకున్నాడు. అదే సంజు శాంసన్ స్పెషల్. జట్టులోకి రావడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన క్రికెట్ చరిత్రను తిరగరాశాడని చెప్పుకోవచ్చు. తను ఆడిన ఇన్నింగ్స్ 2026 T20 వరల్డ్ కప్ ఎప్పటికీ మర్చిపోదు. క్రికెట్ ప్రపంచం కూడా మర్చిపోదు, మరవదు కూడా. అలాంటి ఇన్నింగ్స్పై ఎంత రాసినా తక్కువే. పడిలేచిన కెరటం మన సంజు శాంసన్. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.